Psalmist says in Psalm 84, better is one day in your courts than thousands elsewhere. కీర్తనకారుడు అంటున్నాడు, నీ మందిరావను ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. I would be rather be a doorkeeper at his house than dwell in the wicked people. దుష్టులైన వారి మధ్యలో ఉండడం కంటే దేవుని ద్వారముల యొద్ద ఉండడం నాకు ఎంతో ఆశీర్వాదకరం అంటున్నాడు. Today is October 2nd. I believe it's a Gandhi Jayanti day. It's a holiday. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి గనుక ఇది సెలవు దినమని నేను అనుకుంటున్నాను. You had many places you can go to. మీకు చాలా స్థలాలు ఉన్నాయి మీరు వెళ్ళడానికి. But you better chose to come and spend time in the God's presence, and I praise God for that. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి మీరు నిశ్చయించుకున్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. And I praise God, and I would like to thank for IPC State Council led by Pastor Rahuran Garu and also Pastor Jeevan Garu, the PYPA president, led by, and I praise God for provisioning this holiday in this better way so that everybody have fellowship and get together in the Lord. ఈ సెలవు దినాన్న ఐపీసీ కౌన్సిల్లో ఉన్న ఐపీసీ స్టేట్ అధ్యక్షులుగా ఉన్న అహరోన్ గారు, అదే రీతిగా పీవైపీ అధ్యక్షులు గారు జీవన్ గారు ఈ సెలవు దినాన్ని ఈ రీతిగా దేవుని మహిమ కొరకు వినియోగించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Now the time is 12:40. ఇప్పుడు సమయము 12:40 అవుతుంది. I was given hour and a half. నాకు గంటన్నర సమయం ఇవ్వబడింది. That means it will be 2:15. అనగా ఇంచుమించు 2:15 వరకు నాకు సమయం ఉంది. Do you want me to go like that? ఆ రీతిగా నేను వెళ్ళాలని మీరు అనుకుంటూ ఉన్నారా? I'm sure even though your hands are telling, but your hearts, your stomach and your hungry bowels won't allow that. మీ చేతులు ఒకవేళ అవునని చెప్పినా మీ కడుపులో ఆ మాట చెప్పవని నేను అనుకుంటూ ఉన్నాను. I'll just go in a quick thing before going to the word. దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నేను ఒక విషయాన్ని I always tell two things for the young people. యవనస్తులకు నేను రెండు విషయాలు ఇప్పుడు చెప్తూ ఉంటాను. You play a very important role in this generation. ఈ తరములో మీరు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. The reason I say that, దానికి గల కారణం ఏమిటంటే, when in Revelation there are 7 churches, ప్రకటన గ్రంథంలో 7 సంఘములు ఉన్నవి. in the Asia Minor, ఈ ఆసియా ఖండములో there were 33% of the Christians at that point of time. ఆ దినములలో 33% క్రైస్తవులుగా ఉన్నారు. And today the place is called Turkey. ఈ దినము ఆ స్థలాన్ని టర్కీ అంటూ ఉన్నారు. There's only 2%. అక్కడ కేవలం 2% మాత్రమే ఉన్నారు. What happened? ఏం జరిగింది? Because the information has not been passed on. కారణం ఏంటంటే ఆ సమాచారము అందించబడలేదు, వ్యాప్తి చెందలేదు. That's number 1. మొదటి కారణం అది. Number 2. రెండవది, in your youth, when we are walking everyone in your youth life, మీ యవ్వన జీవితాన్ని మీరు నడుస్తూ మీ గడుపుతున్న కాలంలో there are 2 things. One is everyone has to become an apostle of Christ. మీ జీవితంలో 2 విషయాలు. మొదటిది, ప్రతి ఒక్కరు క్రీస్తు కొరకు అపోస్తలులుగా ఉండాలి. Second one, రెండవది, you use our talents and everything to praise and glorify God. మీకు ఇవ్వబడిన తలాంతులను దేవుని మహిమ కొరకు మీరు వినియోగించాలి. The third one is the most important thing, where my heart goes out. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, నా హృదయమునకు ఎంతో ఇష్టమైనది. To build the foundation on Christ. క్రీస్తు మీద మీ పునాదిని మీరు కట్టుకోగలగడం. The reason I say that, నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, because when you go through the troubles, మీకు శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, when you go through the temptations, మీకు శోధన కలిగినప్పుడు, when you get disappointments, మీకు నిరుత్సాహము కలిగినప్పుడు, when you go to the bed night crying on your pillow when there is no one to help you, మీ పడకల మీదకు దుఃఖముతో మీరు ఎవరు సహాయము చేయలేని స్థితిలో వెళ్ళినప్పుడు, there may be things you cannot share with your pastors or your parents, మీ తల్లిదండ్రులకు కానీ దైవజనులకు కానీ మీ విషయాన్ని పంచుకోలేని సమయంలో, that is the only time, if you build the foundation, it will come and rescue you. అలాంటి పరిస్థితులలో నీ పునాదిని క్రీస్తు పైన వేసుకోగలిగితే నీకు కావలసిన సరి అయిన సహాయమును నువ్వు పొందుకోగలుగుతావు. This afternoon you may be seeing the news around the world. ఈ మీరు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమాచారం మీరు చూస్తూ ఉన్నారు. The Middle East is unraveling with the latest unrest. ఒక భయంకరమైన విశ్రాంతి లేని పరిస్థితిలో మధ్యంతర ప్రాంతాల్లో మేము చూస్తూ ఉన్నాం. In the Middle East, yesterday Iran sent some missiles to Israel. ఇరాన్ దేశం నుండి ఇజ్రాయెల్ పైకి మిసైల్స్ వెళ్ళడాన్ని మనం వింటూ ఉన్నాము. And the world is waiting and see what Israel will do if it become an all out war. ఒకవేళ ఇజ్రాయెల్ ఏం చేయబోతుందో అది మరొక ప్రపంచ యుద్ధంగా మారబోతుందేమో చూస్తూ ఉన్నారు. There are 2 ways we all respond.
రెండు రీతిలుగా మనం అందరము స్పందిస్తూ ఉంటాం. One is, oh, what's going to happen? Is this the Lord is going to come? Is it the second coming? Is something is going? Watch the TV channels and you get tensed up. ఈ టీవీ ఛానల్స్ చూసినప్పుడు ఏంటి క్రీస్తు రెండవ రాకడ సంభవించబోతుందా, ఏం జరుగుతుందో అన్న ఒక కలవరం మన హృదయాల్లో కలుగుతూ ఉంది. But there is another group, they say that, this happened many times, I don't care, I have my own problems to take care of it. మరి ఒక గుంపు ఉన్నారు, ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, నా సమస్యలే నాకు ఎక్కువగా ఉన్నాయి, వాటి గురించి నేను చింతించాల్సిన అవసరం లేదనే వారు ఉన్నారు. But remember one thing, yes, there may be things that happened in the past, but we are more closer to the Lord coming. గతంలో జరిగిన విషయములతో పోల్చుకుంటే మనం ప్రభువుకు బహు సమీపంగా ఉన్నామన్న విషయం వాస్తవం. In 1800, one preacher said, 1801లో చెప్పబడిన మాట, in one preacher ఒక దైవజనుడు చెప్పిన మాట, he told that this day the Lord will come. ఈ దినమున దేవుడు రాబోతూ ఉన్నారు, everybody come to a mountain, ప్రతి ఒక్కరూ ఈ కొండపైకి రండి, then sell all your properties, మీ యొక్క ఆస్తులన్నీ అమ్మివేయండి. You know how many people get? More than 100,000 people came for that. అక్కడికి లక్షల కొలది ప్రజలు వచ్చారు, and Lord did not come. ప్రభు రాలేదండి. Then he said, I've calculated something wrong. నేను ఏదో నా లెక్కల్లో పొరపాటు జరిగింది, I'll come after 2 weeks. 2 వారముల తర్వాత వస్తాను. Then Lord did not come. 2 వారాల తర్వాత కూడా రాలేదు. Then he said, okay, I have to go and ask God again when you will come, and we go that. నేను మరొకసారి వెళ్ళి ఎప్పుడు ప్రభు రాబోతున్నారో అడిగి తెలుసుకుంటాను, నేను వెళ్తున్నానని మళ్ళీ చెప్పారు. Then like that many people have come and gone. చాలా మంది ఆ రీతిగా ఈ దినం రాబోతున్నారు, ఆ దినం రాబోతున్నారు సమాచారాన్ని తీసుకొచ్చి వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు. That doesn't mean that we can relax. దాని అర్థము మనము చాలా సౌఖ్యంగా విశ్రాంతిగా ఉండొచ్చని కాదు. ఒక సామెత ఉంటుంది కదా, పులి అని, there's a say. Then when the real tiger comes, then we will be left. మనకు తెలిసిన తెలుగు సామెత, పులి అని అందరినీ కంగారు పెట్టడానికి చేసిన ప్రయత్నము అది కేవలం అబద్ధముగా ఆకతాయితనంగా చెప్పిన, నిజముగా పులి వచ్చినప్పుడు సహాయము చేసేవారు ఎవరూ లేకుండా పోయారు. So as a young person, each one of you have an ambition. ప్రతి యవనస్తులుగా మీ అందరిలో ఒక బలమైన ఒక గురి కలిగిన వారిగా మీరు ఉన్నారు. You want to study well. కొంతమంది బాగా చదవాలని. You want to excel in your career. మీ యొక్క జీవితాన్ని లేకపోతే మీ యొక్క పునాదిని స్థిరపరచుకోవాలని. You want to settle well. మీ యొక్క స్థిరత్వాన్ని మీరు సరిగా చూసుకోవాలని. You want to get a good life partner. మీకు ఒక మంచి జీవిత భాగస్వామి కావాలని. And then you want to have a kids and settle down and the life continues. పిల్లలు, దాని తర్వాత మీ జీవితము ఒక శ్రేష్టమైన స్థితిలో కొనసాగాలని. There is nothing wrong in that ambition. అలాంటి ఆశ కలిగి ఉండడంలో ఎలాంటి పొరపాటు లేదు. Along with that ambition, ఆ కోరికతో పాటు what are we doing? మనం ఏం చేస్తూ ఉన్నాం? There is a young person who is wanted to become a lawyer. ఒక యవనస్తుడు ఒక న్యాయవాదిగా ఉండాలని ఆశపడ్డాడు. He is getting trained. ఆయన దానికి తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. Normally they work under the senior clerks to become a lawyer, we all know that. వారు ఆ రీతిగా తర్ఫీదు పొందేటప్పుడు వారికంటే అనుభవజ్ఞులైన వారి కింద తర్ఫీదు పొందుతూ ఉంటారు. So when the senior lawyer came and asked, what do you want to become? ఒక తనకంటే అనుభవజ్ఞుడైన వచ్చి నువ్వేమవ్వాలనుకుని అతన్ని ప్రశ్నించినప్పుడు, then I want to become a famous lawyer arguing the big cases. పెద్ద కేసులను వాదించే ఒక గొప్ప న్యాయవాదిగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. After that, what do you want to become? దాని తర్వాత నువ్వేమవ్వాలనుకుంటున్నావు? I want to earn good money. నేను చాలా ధనం సంపాదించాలనుకుంటున్నాను. I want to marry a good spouse. నేను ఒక మంచి భార్యను భాగస్వామిని కలిగి ఉండాలనుకుంటున్నాను. I want to give a good family life. నాకు ఒక మంచి కుటుంబ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. Then he asked, what do you want to do after that? దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? Then the gentleman stopped. అక్కడ ఆ యవనస్తుడు ఆగిపోయాడు. Then he ran to the forest. ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. Then he was telling, what I'm doing, what I'm chasing for. నేను దేని కొరకు పరిగెడుతున్నాను, దేనిని వెంటాడుతూ ఉన్నాను. That day he decided to follow the Christ. ఆ దినమున క్రీస్తుని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాడు. And God used that person amazingly and mightily. ఆ వ్యక్తిని ప్రభు ఎంతో ఉన్నతమైన దశలో ఈ రీతిలో వాడుకున్నారు. He's none other than Charles Finney. ఆయన ఎవరో కాదు కానీ చార్ల్స్ ఫినీ గారు. My dear friends, we can have all the ambitions. మన జీవితంలో మనం అందరము గొప్ప కోరికలు కలిగి ఉండవచ్చు. But don't remember to live for him, for his glory. ఆయన మహిమ కొరకు, ఆయన కొరకు జీవించడాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. I have a lot to share because Pastor, I think they gave me 1.5 hours, but we don't have time. I'll try to crunch it. Let's go into the book of Judges, chapter 16, 50 to 21. నాకు ఇవ్వబడిన సమయం గంటన్నర ఉంది. చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ నేను వీలైనంత క్లుప్తంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మన ధ్యానం నిమిత్తము న్యాయాధిపతుల గ్రంథములో నుండి లేఖన భాగాన్ని 16వ అధ్యాయంని చూద్దాం మనము. 15 to 21. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతున్నానండి.
న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతివి అని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిసెననెను. ఫిలిస్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకుని ఆమె యొద్దకు రాగా, Okay, thank you, Pastor Garu. This Samson message you would have heard hundreds of times in your youth meetings. మీ యవనస్తుల కూటాల్లో సంసోనును గురించి వందల సార్లు మీరు వర్తమానాన్ని విని ఉండవచ్చు. But this afternoon I request you to please bear and concentrate for at least 30 minutes. I'm going to wrap up very soon. దయచేసి ఈ మధ్యాహ్న వేళ కనీసం 30 నిమిషాలు ఏకాగ్రతతో ఈ వర్తమానం పైన మీరు దృష్టి నిలపాలి. నేను త్వరగా దాన్ని ముగించబోతున్నాను. Because if you lose one point, you may lose the connection. ఒక్క అంశాన్ని మీరు పోగొట్టుకున్న దానికున్న అనుసంధానమైన మాటలను మీరు గ్రహించలేరు. As I said, always my heart is to build that foundation that it will sustain us. ఏదైతే మనల్ని స్థిరపరచగలదో ఆ పునాదిని కట్టుకోవడం మీద నేను దృష్టి ఉంచుతున్నానని చెప్పాను. In my church in America, whatever we there, that's what I always teach. Yes, there is a blessings. Yes, there is an healing. But once you build the foundation, you will not be shaken. నేను ఉన్న సంఘములో, అమెరికా దేశంలో సంఘంతో నేను చెప్తూ ఉంటాను, ఎంత ఆశీర్వాదం ఉన్నా, ఎంత అభివృద్ధి ఉన్నా, పునాది స్థిరముగా లేకపోతే దాని వలన ప్రయోజనం లేదని. In this chapter we read, the 20th verse is the most scary verses. 20th verse. 20వ వచనంలో ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందునను కొనెను. అయితే యెహోవా తనకు ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం. This is the most. He did not know that the Lord departed him. తన దగ్గర నుండి దేవుని యొక్క బలము తనను విడిచింది అన్న సంగతి అతనికి తెలియదు. I do exercise. I go to gym. నేను ఎక్సర్సైజ్ చేస్తాను, జిమ్కి వెళ్తాను. You know, whenever I get time, I try to be healthy, so I go to gym. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా నేను ఆరోగ్యంగా ఉండడం కొరకు నేను జిమ్కి వెళ్తూ ఉంటాను. So what happened recently? I got an injury in my shoulder here, shoulder joint. ఈ మధ్య కాలంలో నా భుజమునకు చిన్న ప్రమాదం, గాయం కలిగింది. So I'm not able to do the regular exercise and weights I used to do. నేను తరచుగా ఎత్తే బరువులను ఎత్తలేని స్థితికి వచ్చాను. It doesn't matter how strong my legs are, it doesn't matter how strong my other hand is, but just because of one weakness in my shoulder, I'm not able to do a lot of things. నా కాళ్ళలో ఎంత బలమున్నా, నా మరొక చేతిలో ఎంత శక్తి ఉన్నా, ఒక భుజములో ఉన్న చిన్న బలహీనతను బట్టి తరచుగా నేను చేసే ఆ బరువైన ఎత్తలేని స్థితికి వెళ్ళిపోయాను. In our spiritual life, మన ఆధ్యాత్మిక జీవితంలో, it doesn't matter we may be used mightily, మనము దేవుని చేత బలముగా వాడబడుతున్నాను. we may be singing good songs and playing good music instruments, మంచి పాటలు పాడుతూ మంచి వాద్యకారులుగా ఉంటున్నాను. I may be speaking in tongues, మంచి అన్య భాషలతో మాట్లాడుచున్నాను. I may be prophesying, ప్రవచించుచున్న వారిగా ఉన్నాను. but if you have in one weakness, everything will get dragged down along everything. ఒక చిన్న బలహీనత వీటన్నిటిలో నుండి నిన్ను కిందకు దిగజార్చి So వేస్తుంది. it is not how great you are being used, నువ్వు ఎంత ఘనముగా వాడబడ్డావన్నది ప్రాముఖ్యం కాదు. how are we handle that one minor weakness. మనలో ఉన్న చిన్న బలహీనతను ఏ రీతిగా మనము చూడగలుగుతున్నాం అన్నది ప్రాముఖ్యం. If we don't handle this, it doesn't matter, my dear friends, how strong we are in, we will be pulled down. మనము మన బలహీనత విషయమై జాగ్రత్త పడకపోతే ఎంత బలవంతులమైనను ఖచ్చితముగా నేల కూల్చబడతాము. Many people, that's why if you're seeing, people ask me, Anna, how can this greatest man has fallen down? చాలా మంది అడుగుతాండి, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత బలమైన వ్యక్తి ఎలా పడిపోయాడన్నా? If you don't mind, can you turn off this feedback, please? There's an echo or a monitor. Sorry.
I think it suddenly started. Suddenly మొదలైంది ఇప్పుడే అది. So we will see this afternoon, there is one person who is nothing but he has been used mightily. He ended up in the hall of faith. ఒక ఎంతో బలముగా వాడబడిన ఒక వ్యక్తి ఒక చిన్న బలహీనతతో పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He ended up even the hall of faith, but yet he was pulled down by just one weakness. ఆయన ఒక చిన్న బలహీనత చేత కిందకు త్రోయబడిన వాడిగా ఉన్నాడు. Samson, we know, he's the smartest, handsome person. చాలా యవనములో ఎంతో అందగాడిగా శరీర సౌస్థితి కలిగిన వాడిగా ఉన్నాడు. He's the strongest person. చాలా బలవంతుడు. He's a good family. మంచి కుటుంబము. He's a God promised person. దేవుని వాగ్దానము వలన పుట్టినవాడు. But when you see the end of life, అతని జీవిత అంతాన్ని గమనించినట్లయితే, because he did not address one weakness, ఒక్క బలహీనతను అతను జాగ్రత్త వహించని కారణమును బట్టి he ended up committing suicide. తనకు తానుగా ప్రాణాన్ని తీసుకునే స్థితికి వెళ్ళాడు. My dear friends, many of us may not have the weakness like Samson has. సంసోనుకున్న బలహీనత లాంటి బలహీనత మనలో చాలా మందికి లేకపోయి ఉండవచ్చు. There may be anger. కానీ కోపం అనేది ఉండొచ్చు. There may be jealousy. ఓర్వలేనితనం ఉండొచ్చు. There may be pride. గర్వం ఉండొచ్చు. If we don't handle one weakness, ఒక్క బలహీనతను మనము జాగ్రత్తగా సరి చేసుకోలేకపోతే everything will become zero. సమస్తము శూన్యముగా మార్చబడుతుంది. There is one gentleman 18 years old in America. 18 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక చక్కని వ్యక్తి ఉన్నాడు. He's in high school. అతడు ఉన్నత పాఠశాలలో ఉన్నాడు. He married an American lady. అమెరికా దేశస్తురాల్ని వివాహం చేసుకున్నాడు. He got a baby. ఒక బిడ్డ జన్మించారు. Both are 18 years old. వారిద్దరూ 18 సంవత్సరముల ప్రాయం కలిగిన వారే. Then suddenly he got anger one day. ఒక రోజు ఆయనకి కోపం వచ్చింది. It's not that he wanted to hit, he hit like that. ఆయన కొట్టాలన్న ఉద్దేశంతో కాదు, ఏదో అనాలోచనగా ఆ చేతిని కదిలించాడు. She fell on a table and she died instantly. ఆమె ఒక బల్ల మీద పడి ఆ తక్షణమే ప్రాణాన్ని విడిచింది. He's ended up in jail at the age of 18. 18 సంవత్సరాల వయసులో అతడు చెరసాల పాలైపోయాడు. Rest of life is done. తన జీవితం అంతా ముగించబడింది అక్కడితోటి. Why? ఎందుకు? He could not handle one weakness. ఒక చిన్న బలహీనతను తను సరి చేసుకోలేకపోయాడు. So what does it tell? ఏం చెప్తుంది ఈ విషయం మనకి? This is a warning for us. ఇది మనకు ఒక హెచ్చరిక. You know, everyone maybe, I know here most of them, I'm assuming they're come from churches, youth, they're being used mightily in one area and other area. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సంఘ యవ్వన బిడ్డలు ఏదో ఒక పరిచర్య పరంగా ఏదో రీతిగా దేవుని చేత వాడబడుతున్న వారు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. Samson, just to give a background, we all know Samson is the last judge of Israel. ఇశ్రాయేలీలకు సంసోను ఆఖరి న్యాయాధిపతిగా He's ఉన్నాడు. from the tribe of Dan. దాను గోత్రమునకు చెందినవాడిగా His ఉన్నాడు. father's name is Manoah. అతని తండ్రి పేరు మనోహ. We don't know her mother's name. అతని తల్లి పేరు మనకు తెలియదు. But God blessed them with a child. He's called Samson. వారిద్దరిని దేవుడు ప్రేమించి సంసోనును బహుమానంగా ఇచ్చారు. And he was given he was dedicated as a Nazarite. అతడు నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు. I'm not going to go in detail because lack of time. సమయాన్ని బట్టి నేను వివరణలోనికి వెళ్ళడం లేదు. Nazarite means నాజీరు అనగా don't cut your hair, నీ జుట్టు కత్తిరించొద్దు, don't drink wine, మద్యము తాగవద్దు, and don't go near the dead body. ఆ చచ్చిన శవము దగ్గరకు వెళ్ళకూడదు. And we all learned from the Sunday school, Samson is the strongest ever person lived in the world at that point of time. ఆ దినములలో ప్రపంచంలో ఉన్న వారిలో కల్లా అత్యంత బలవంతుడిగా సంసోను అనే వ్యక్తి ఉన్నాడని మనం సండే స్కూల్లో నేర్చుకున్నాం. He killed lion with the bare hands. ఆయన ఒట్టి చేతులతో సింహమును చంపినవాడు. With the jawbone of a donkey he killed 1000 Philistines. దావీదు దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపాడు. No one has ever defeated Samson. సంసోనుని ఓడించినవాడు ఇప్పుడు ఎవరూ లేరు. So Samson is the strongest person in the Bible. సంసోను బైబిల్లో చాలా బలవంతుడిగా ఉన్నాడు. Despite his strength, అతనికున్న బలమంతటికి మించి he was never able to live fullness in the Lord because of one weakness. ఒక బలహీనతను బట్టి దేవునిలో సంపూర్ణంగా జీవించలేకపోయాడు. So Philistines tried to defeat him. ఫిలిస్తీయులు అతన్ని ఓడించడానికి ప్రయత్నం At చేశారు. that time we know the judge was Samson, and he was there to protect Israel, and Philistines and Israel, there was a war, and they always tried to attack Samson and they never succeeded. ఇశ్రాయేలులకు ఫిలిస్తీయులకు మధ్య ఉన్న వైరాన్ని బట్టి
ఇశ్రాయేలు పక్షమున సంసోను వారికి న్యాయాధిపతిగా వారిని కాపాడాలన్న ఉద్దేశంతో ఉండడము, ఫిలిస్తీన్లు సంసోను మీదకు దాడి చేయడము జరుగుతున్న దినాలు. So they go to a lady called Delilah. వారు దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళారు. And we all know that he has given 1100 shekels. ఆ 11 shekels of silver. ఆ షెకెళ్ళు వెండి నాణ్యాలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And we all know that Samson lies 3 times. I'm not reading though 3 times what exactly that is. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఏమేమని అబద్ధం ఆడాడు అన్నది నేను చదవడం లేదు Because of the lack of time. సమయాన్ని బట్టి. You know, the first time he says 7 bowstrings. If you tie me with the tie, I will lose the power. ఆ 7 తాళ్లతో కడితే నా బలమంతా పోతుందని చెప్పాడు. Otherwise, it's a new threads if you tie it. నాకు ఈ తాళ్లతో నన్ను బంధించినట్లయితే నా బలం పోతుంది అన్నాడు. But at the last time, he told the truth, saying that if you cut my hair, I will lose the power. మూడోసారి మాత్రం చెప్పాడు, నా వెంట్రుకలు నా జుట్టు కత్తిరిస్తే నా బలం పోతుందని. And even after that done, when Philistines come in, ఫిలిస్తీన్లు లోపలికి వచ్చినప్పుడు he tries to get up and as usual to fight that. ఆయన సహజముగా తన సహజ లక్షణంగా లేచి వారితో పోరాడడానికి ప్రయత్నం చేశాడు. That's when he realized అప్పుడు అతడు గుర్తిస్తూ ఉన్నాడు, the Lord has left him. అతనిని దేవుడు యెహోవా ఎడబాసనని గుర్తించాడు. How many times we think I'm getting used mightily and the Holy Spirit is with him, with me, and one day we get up and know he left us. ఎంతో మంది దేవుని ఆత్మ నాలో ఉన్నాడు, బహుబలముగా నేను వాడబడుతూ ఉన్నాను, కానీ ఒక దినాన ప్రభువు నా సన్నిధి నాలో లేదు, దేవుడు నాతో లేడని గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. You know, many times we saw that because of the disobedience, Holy Spirit left us. అవిధేయతను బట్టి పరిశుద్ధాత్మని సన్నిధిని కోల్పోయిన సందర్భాలు ఎన్నో. We will see shortly why Samson could not identify the Holy Spirit left him. తనను దేవుని ఆత్మ విడిచి వెళ్ళిందన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడో మనం త్వరగా చూడబోతూ ఉన్నాం. But many times we know whenever we are disobedient, the Holy Spirit leaves us. మనం ఎప్పుడైతే అవిధేయులుగా ఉంటామో పరిశుద్ధాత్మ సన్నిధిని మనము గ్రహించలేని స్థితిలో, కోల్పోయిన స్థితిలో We may be getting used mightily. మనము దేవుని చేత బలముగా వాడబడవచ్చు. We may be speaking in tongues. ఆత్మ అన్య భాషల్లో మాట్లాడుతుండవచ్చు. The word of God, the Bible says that Holy Spirit came powerfully on him. వారి మీదకి పరిశుద్ధాత్ముడు బహు బలముగా దిగి వచ్చినను. On Samson, the Holy Spirit came powerfully on him many times. సంసోను మీదకి పరిశుద్ధాత్మ శక్తి బహుబలముగా అనేక పర్యాయములు వచ్చింది. But when he was disobedient, even the Saul we see, the Holy Spirit left him. అవిధేయులైనప్పుడు సంసోనులో అదే రీతిగా సౌలులో కూడా మనం చూస్తున్నాం, దేవుని ఆత్మ వారిని విడిచి వెళ్ళింది. That's why when David prays, when he sinned, దావీదు అందుకే ప్రార్థించినప్పుడు, పాట పాడినప్పుడు in Psalm 51 he said, Lord, 51వ కీర్తనలో అంటూ ఉన్నాడు, take not thy Holy Spirit. అయ్యా నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయొద్దని. But mostly the thing is, the important thing we need to do is the frightening reality that God is not with us. చాలా బాధాకరమైనది, మనం భయపెట్టే విషయం ఏంటంటే ప్రభు మనతో లేడన్న విషయం. It is sad to know that Lord is not with us. దేవుడు మనతో లేడని తెలుసుకోవడం ఎంతో విచారకరము. But it is tragic to know that we don't know that. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే అది దేవుడు మనతో లేడన్న విషయాన్ని మనం గ్రహించలేకపోవడం. It is a sad thing that thinking that God has in hand is with us. దేవుని యొక్క హస్తము మనతో లేదని తెలుసుకోవడం విచారకరము. But it is tragic to think God is nowhere near us. దేవుడు మన దగ్గర ఎక్కడ కూడా దరిదాపుల్లో లేరు అన్న విషయాన్ని గ్రహించడం అంతకంటే చాలా బాధాకరమైనది, విషాదకరమైన విషయం అది. You know, there's one of the things we always think is when I'm getting blessings, when I'm getting God is blessing in my job, in my life, we think God is with me. మనం చాలా సార్లు ఆశీర్వాదాన్ని, మన ఉద్యోగంలో ఉన్నతిని చూసినప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్న భావనలో ఉంటూ ఉంటాం. Even though God is not with us. దేవుడు మనతో లేకపోయినను, that's what church work Laodicea was thinking. లవొదికయ సంఘంలో జరిగిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. That's what Samson was in same position. సంసోను అదే స్థితిలో ఉన్నాడు. It doesn't matter if Philistines has gouged his eyes. ఆ ఫిలిస్తీయులు తనను బంధించారన్న విషయాన్ని అతడు గుర్తించలేదు. No, Philistines gouged his eyes, but ఆయన కళ్ళు పెరికి వేశారు. But long before he became blind. దానికి ముందే అతడు గుడ్డివాడిగా మార్చబడ్డాడు. So the question with us this evening is, ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనకు ఉన్న ప్రశ్న ఏమిటంటే, how can this man is so strong can have such a weakness? ఇంత బలమైన వ్యక్తికి ఈ బలహీనత ఎలా ఉంది? When he was used mightily by the Holy Spirit, how he cannot overcome that? పరిశుద్ధాత్మ చేత బలముగా వాడబడిన వాడు ఈ చిన్న విషయంలో ఎందుకు జయించలేకపోయాడు? The Holy Spirit already came couple of times, and with the power of the Holy Spirit he defeated everyone. 2 పర్యాయములు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చినప్పుడు 2 సార్లు అనేకులను జయించాడు. ఈసారి ఎందుకు గెలవలేకపోయాడు? How come he did not know the Holy Spirit left him?
తనను దేవుని ఆత్మ విడిచెనన్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? I'm going to say pretty quickly 3 points that tells that will be useful for each and everyone to examine our spiritual life. 3 విషయాలు మనందరము మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఎంతో ఉపయోగకరమైన విషయాలు నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. And this evening as we see that, ఈ మధ్యాహ్న వేళ మనం చూస్తున్నట్టుగా the first one he looks as that he thinks he got his strength by himself. ఆయన అనుకున్నాడు తన బలము తనకు దానికి అదే వచ్చిందని అనుకున్నాడు. Why? How did he think? He thought the strength of him is in his hair. ఆయన బలము ఆయన జుట్టులో ఉంది అన్న విషయము అతడు ఎలా తెలుసుకున్నాడు? Nowhere in the Bible it is written that his strength is in his hair. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎక్కడ కూడా తన బలమంతా వెంట్రుకలలో ఉందని వ్రాయబడలేదు. There's only one verse, I believe it is in the verse, only one verse it says, when he cut his hair, the power left him. ఒకే వచనం ఉంది, ఆ వెంట్రుకలు కత్తిరించగా బలం అతన్ని విడిచిపోయిందని. The reason I say that the strength is not in his hair, నేను అతని వెంట్రుకలలో బలము లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, first of all, he was given that the hair is one of the Nazarite vow. మొదటిది వెంట్రుక నాజీరు చేయబడిన దానికి సాదృశ్యము. He already disobeyed 2 Nazarite vows. 2 నాజీరు చేయబడిన వారు అతిక్రమించని 2 నియమాలు అతిక్రమించాడు. The first one is, మొదటిది, he was told not to go near the dead body. చచ్చిన వాటి దగ్గరకు వెళ్ళకూడదు. But he goes to a place, he kills a lion. When coming back, he takes the honey from the dead body and he eats it. అతడు ఒక సింహాన్ని చంపాడు, తిరిగి వచ్చేటప్పుడు చచ్చిన సింహంలో ఉన్న తేనెను తీసుకుని రుచి చూచాడు. The second vow he broke. రెండవది, అతడు నాజీరు చేయబడిన నియమాన్ని ఉల్లంఘించింది ఏంటంటే, he goes to a wedding. అతడు ఒక వివాహానికి వెళ్ళాడు. At that time it's a tradition, everybody drinks a wine. ఆ దినాల్లో ఉన్న సాంప్రదాయం ఏమిటంటే వివాహాల్లో సహజంగా ద్రాక్ష రసాన్ని ఇచ్చేవారు. So he drank the wine. అతడు ద్రాక్ష రసాన్ని కూడా తాగాడు. See, he already broke 2 vows. అప్పటికే 2 నియమాలను అతడు ఉల్లంఘించాడు. But the Holy Spirit was still coming on him mightily. అయినను పరిశుద్ధాత్ముడు తన పైన బలముగానే దిగి వస్తూ ఉన్నాడు. So what he was thinking is, అతడు ఏమనుకుంటూ ఉన్నాడంటే, okay, I'm getting, even though I broke those 2 vows, the Holy Spirit is on me. So he thought, I'm okay. 2 సార్లు నేను నియమాన్ని ఉల్లంఘించిన పరిశుద్ధాత్ముడు నా మీదకి వస్తున్నాడు గనుక నేను ఈసారి ఏం చేసినా కూడా పర్వాలేదన్న ఆలోచనలోకి వచ్చాడు. Many times, చాలా సందర్భాల్లో, many times, because that is where the greatest deception we go into that. చాలా సార్లు మనం మోసగించబడే పరిస్థితి అదండి. And what happens? Third time he tells Delilah that if you cut my hair, మూడవసారి దెలీలాతో చెప్తున్నాడు, నా వెంట్రుకలు కత్తిరించినట్లయితే అని. if you would have cut the hair, he would have lost the strength. That's what he told Delilah. అతను చెప్తాడు, నా తల వెంట్రుకలను క్షౌరం చేసినట్లయితే నా బలం పోతుందని. So you may ask the question, first 2 times he broke the vow. When the third time the hair is gone, Holy Spirit left him. 2 సార్లు నియమాన్ని ఉల్లంఘించిన పరిశుద్ధాత్ముడు ఎందుకు తనను విడిచిపెట్టలేదు? కానీ 3వసారి ఉల్లంఘనలో పరిశుద్ధాత్ముడు ఎందుకు అతనిని విడిచిపెట్టాడు? My dear friend, this is where the God grace and mercy comes. ఇక్కడే దేవుని యొక్క కృప కనికరములు మనకు స్పష్టముగా తెలియచేయబడతాయి. He was given chance after chance. He broke the 2 vows, but still Holy Spirit was working on him. అతనికి ఇవ్వబడిన 2 నియమాలను అతను ఉల్లంఘించిన దేవుని యొక్క కృప కనికరములు దశలుగా మనకు తోడు ఉంటూనే ఉండింది. So what happened? He thought my strength is in the hair, and he told the 3rd time. 3వసారి తన బలము వెంట్రుకల్లో ఉందన్న విషయాన్ని చెప్పాడు దెలీలాకు. Then immediately the power left him. అప్పుడే అతనిలో ఉన్న బలం అతన్ని విడిచి వెళ్ళింది. See, remember, when he knows that the power will be gone when the hair is cut, తన వెంట్రుకలు కత్తిరించగానే బలము పోతుందని తనకు తెలిసినప్పుడు he told her, అతడు ఆమెకు ఆ విషయాన్ని చెప్పాడు. hair was cut, వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. but the verse 20 says he tries to get up and fight as if he has his own strength. 20వ వచనంలో మనం చూసినట్లయితే అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే నేను బయలుదేరి విరచిమ్ముదును అనుకున్నాడు. Why did he tell? Why he tried to do on his own strength when he knows the hair is gone and the power is gone? వెంట్రుకలన్నీ పోయాయి, బలమంతా పోయిందని తెలిసినాక ఎందుకు తన స్వశక్తి మీద ఆధారపడుతున్నాడు? My dear friends, that's what happens when we get used to one thing. We think I'm doing on my own strength.
ఒకసారి మనం దేనికైనా అలవాటు పడితే ఇది అలవాటు ప్రకారంగా చేసే ప్రక్రియగా మారిపోతా ఉంటుంది. If I'm thinking, if you would have told, Lord is my strength, Delilah would have not done anything. ఒకవేళ నా ప్రభువే నా బలమని చెప్పి ఉన్నట్లయితే దెలీలా ఏమి చేయగలిగుండేది కాదు. This afternoon, my question is, ఈ మధ్యాహ్నం నా ప్రశ్న ఏమిటంటే, what are we thinking? It's my intelligence, it's my education pedigree. What are we thinking our strengths are? మన బలం ఏంటని మనం అనుకుంటున్నాం? మన జ్ఞానమా, మన విద్య, ఉన్నత విద్య మన బలంగా మనం భావిస్తున్నామా? So that is the number one point where Samson thought his strength is in hair rather than in the Lord. ప్రభునందు కాక తన బలం అంతా తన వెంట్రుకల్లో ఉందని సంసోను అనుకోవడం మొదటి అంశము. The next one, it says self-sufficiency. ఆ తనలో స్వయం సమృద్ధిని గురించిన ఆలోచన అతను కలిగి ఉండడం. By the time the hair was cut, the theologians say he's 22 years old. ఎప్పుడైతే అతని వెంట్రుకలు కత్తిరించబడ్డాయో వేదాంత జ్ఞానులు అంటూ ఉంటారు 22 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు. So from the birth to 22 years, imagine how long the hair would be. ఊహించుకుందాం ఒకసారి. పుట్టినప్పటి నుంచి 22 సంవత్సరాల వయసు వరకు ఒక వ్యక్తి వెంట్రుకలు కత్తిరించకపోతే ఎంత పొడుగు ఉండుండాయి? ఎంత పొడుగుంటుందండి? చిన్న హెయిర్ కట్ తో కట్ చేయొచ్చా? బట్ ఇమాజిన్ వి నీడ్ ఎ బిగ్ సా టు కట్ ఇట్. బహుశా పెద్ద రంపం కావాలి దాన్ని కొయ్యాలి, ఆ జుట్టును కత్తిరించాలంటే. బట్ యు నో వాట్, హీస్ స్లీపింగ్ నైస్లీ ఆన్ హర్ ల్యాప్. అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆమె ఒడిలో అతడు చాలా ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. Then after the hair is cut, as I said, he thought I can fight on my own strength, and he gets up. అతడు నా బలముతో నేను పోరాడగలనని అనుకుని లేచి ప్రయత్నం చేస్తూ So this is what the biggest problem, not only for the young people, even for the pastors, youth people, adults, when we get used to something, and like Samson, he's killing everyone, he's doing something, when we think that it is on my own success. యవనస్తులు మాత్రమే కాదు, దైవ సేవకులు, పెద్దలు, అనుభవజ్ఞులైన వారు సైతం ఏదైనా ఒకదానికి అలవాటు పడిపోతే ఇది నా బలము చేత, నా జ్ఞానం చేత నేను చేస్తున్నానన్న భ్రమలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. And imagine when you reach to the pinnacle of success. ఎప్పుడైతే నీ యొక్క ఎదుగుదలలో ఒక ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్తావు, that is the more dangerous, I'm telling young people, we will be. మీరు ఎప్పుడైతే మీరు అనుకున్న దశకి ఉన్నతమైన స్థితికి వెళతారో అది చాలా బలహీనమైన దశ. అది if you are in number 1 in the class, మీ క్లాస్ లో మీరు క్లాస్ ఫస్ట్ గా ఉన్నట్లయితే, if you are getting highly paid, మీకు ఎక్కువ జీతం వస్తూ ఉన్నట్లయితే, then we sing nicely in a church, మనము సంఘంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా ఉంటే, people praise me because I'm preaching so nicely, నేను చాలా చక్కగా ఉపదేశిస్తున్నానని ప్రజలను పొగుడుతూ ఉంటే, we don't reach God. దేవుని చెంతకు మనం వెళ్ళమండి. It's not purposefully we don't reach God. దాని ఉద్దేశపూర్వకంగా దేవుని వరకు మనం చేరలేకపోవడం కాదు. Unintentionally we slowly go away from God and we depend on our own strength. మనము గ్రహించకుండానే మన బలం పైన మనం ఆధారపడి దేవునికి దూరం అవుతూ ఉంటాం. So success is not a formula, remember that. ఎప్పుడు కూడా మనము అభివృద్ధి లేకపోతే మనలో ఎదుగుదల అనేది ఒక సూత్రము కాదు. My prayer and desire for each and young person is one request. నా ప్రార్థన, నా యొక్క కోరిక యవనస్తులందరి విషయంలో ఏమిటంటే, if anybody says this is a success formula, ఒకవేళ ఎవరైనా ఇదే నా యొక్క విజయానికి మూలమని అన్నట్లయితే don't believe that. దాన్ని ఎప్పుడు నమ్మొద్దు. Because God doesn't work on formulas. దేవుడు ఎప్పుడు కూడా సూత్రాల పైన పనిచేసే దేవుడు. If you do everything what Joseph did, you may not end up as a governor. ఒకవేళ యోసేపు చేసినట్లుగా మీరందరూ చేస్తే యోసేపు లాగా ఉన్నతమైన పదవిలో మీరు కూర్చోరండి. You may do everything like Moses did. మోషే చేసినట్లుగా మీరు ప్రతిదీ చేసినట్లయితే, you can do everything like Daniel did. దానియేలు జీవించినట్లుగా అదే రీతిగా మీరు You జీవించినట్లయితే, can take the spiritual qualities of David, but if your intention is I want to become governor, so let me do that. నీవు ఆధ్యాత్మిక క్రమంలో వెళుతున్నాను, నీ ఉద్దేశము ఒక ఉన్నత పదవిని ఆశించినదైతే, that is why it is very, very important not to just go after any formula. Believe in him and say, Lord, whatever your plan is, help me, and he will have. Everyone has a different plans. సూత్రాలు వెంబడి వెళ్లకుండా ప్రభు సన్నిధికి వెళ్ళయ్యా, నీ చిత్తం నా పట్ల ఏంటో నా పట్లన మీరు నెరవేర్చమన్నప్పుడు ప్రతి ఒక్కరి పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు. Samson saw the success in his life. సంసోను తన జీవితంలో విజయాన్ని చూశాడు. That's why he forgot the weakness, and he thought, when he seeing the blessings, he thought there is no hindrance.
that is the danger we may be in. అతనికున్న ఆశీర్వాదాలను బట్టి తన బలహీనతను ఏంటో గుర్తించలేక ప్రమాదంలో చిక్కుకున్నాడు. The third one is miracles and blessings. మూడవది అద్భుతములు ఆశీర్వాదం. We already saw that. మనము దాన్ని చూసాం ఇప్పటికే. Already if you see that I'm getting blessed, I'm doing the miracles, my church is increasing, if you're doing everything. మనము ఆ అద్భుతాలు జరుగుతున్నాయి, నా సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆ పరిచర్య విస్తరిస్తుంది, ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకున్నప్పుడు Then normally, what do we think? మనం ఏమనుకుంటాం తెలుసా? I'm more spiritual. నేను చాలా భక్తిపరుడు. That's why God is blessing me. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. That is the common perception everybody has. సహజంగా అందరిలో ఉండే ఆలోచన అది. That's what Church of Laodicea thought. లవదోయిక సంఘం అదే రీతిగా అనుకుంది. They used to pay taxes in gold. వాళ్ళు బంగార రూపములో వాళ్ళ ఒక పన్నులు చెల్లించేవాళ్ళు. They thought that they were going to church, they're doing everything we are doing so that God is blessing us. మేము ఎన్నో చేయవలసిన నియమాలు చాలా చక్కగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నారు. God is telling that I'm not even in you. నేను మిమ్మల్ని నమ్మడం లేదన్న విషయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. So my dear friends, if we see a success, it is just because of God's grace and mercy. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విజయాన్ని చూస్తున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే అది. Amen. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్దామా? In Hallelujah. In Hyderabad Church, హైదరాబాద్ సంఘంలో I used to, myself and my sister used to, it's a duty. One person used to sweep, one person used to put the carpets. నేను నా సహోదరి ఇద్దరు రెండు పనులు చేస్తూ ఉండడం, ఒకళ్ళు ఊడవడము మరి ఒకళ్ళు ఆ పట్టాలు పరవడం. So I used to think that I'm doing such a nice God will bless me. నేను అనుకునేవాడిని నేను చాలా గొప్ప పరిచర్య చేస్తున్న దేవుడు నన్ను I was like young people like you guys. నేను మీలాగా యవన దశలో ఉన్నానప్పుడు. It is good that God will bless if you do anything. ఏం చేసినా దేవుడు దీవిస్తాడు, అది చాలా మంచిది. But don't look for the motive because of God blesses, then he may or he may not. కానీ నీ ఉద్దేశము ఆశీర్వాదము కొరకైనదై పరిచర్య చేయొద్దు. So one the youth pastor, ఒక యవన దైవజనుడు, I went to an Australia on a business trip. నేను ఆస్ట్రేలియాకి నా యొక్క వ్యాపారపరమైన పని మీద వెళ్ళినప్పుడు From my office, నా ఆఫీస్ తరపున వెళ్ళాను. Then youth pastor told, see, Victor has did all these carpets, sweeping. That's why God has blessed him. అక్కడ పాస్టర్ గారు చెప్పారు, విక్టర్ గారు ఈ కార్పెట్లు ఇవన్నీ శుభ్రం చేసి ఇవన్నీ పరిచారు కాబట్టి దేవుడు అందుకే ఆయన ఆశీర్వదించారు. I said, Pastor, this is the last time, please. It is not because of what has done, but it is of pure grace and mercy. నేను పాస్టర్ గారు చెప్పాను, అయ్యా ఆఖరిసారిగా చెప్తున్నాను, దయచేసి నేను చేసిన పనికి ఆశీర్వాదం కాదు, దేవుని కృపను బట్టి నేను So ఆశీర్వదించబడ్డాను. never think that. Amen. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. And this is the next point, is the most important point. చాలా ప్రాముఖ్యమైన అంశము తర్వాతి అంశము. He was blinded on the feelings. ఆయన తనకున్న ఆ భావోద్వేగాల మీద ఆ గుడ్డితనాన్ని కలిగి ఉన్నాడు. See, importantly, he lied to Delilah. ఆ దెలైలకి అబద్ధం చెప్పాడు. You know why he lied? ఎందుకు అబద్ధం చెప్పాడు తెలుసా? Because she will hand over him to the Philistines. ఎందుకంటే ఆమె అతనిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తుంది. He lied 3 times because of that. ఆ అంశాన్ని బట్టి 3 సార్లు అబద్ధం చెప్పాడు. Well, why did he tell? Despite knowing that she will hand over the Philistine, why did he tell the truth? ఆమె అతన్ని అప్పగిస్తానని తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు సత్యం చెప్పాడు? Can anyone tell why did he do that? బహుశా ఎందుకు చెప్పుంటాడో మీలో ఎవరైనా చెప్పగలరా? When you know that you're going to fall in the pit, నీవు ఒక మురికి గుంటలో పడబోతున్నావని తెలిసిన తర్వాత, and despite knowing that, అది తెలిసి కూడా how can you fall? ఎలా పడతాం దాంట్లో? చెప్పగలరండి ఎవరన్నా? She lied 3 times. The reason he lied because he knows he will be handed over to Philistines. ఆమెకు అబద్ధం చెప్పడానికి గల కారణమే ఆమె ఖచ్చితంగా అతన్ని ఫిలిస్తీన్ల చేతికి అప్పగిస్తుందని తెలిసి. You know what? He relied on his heart, ఆయన feelings. తన ఆ ఊహల్లో లేకపోతే తన భావాల మీద ఎక్కువ దృష్టి పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు. That is the most deceitful thing. అది చాలా మోసకరమైనది. That's why Jeremiah 17:9 said the heart is the most deceitful thing above all things. అందుకే ఇర్మియా గ్రంథం రాస్తున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. Above everything. అన్నిటికంటే మోసకరమైనది. I may cheat someone. నేను ఎవరినైనా మోసం చేయొచ్చు. I may get deceived by somebody. నేను ఎవరి చేత మోసం చేయబడవచ్చు. The Bible says above all things.
ఇవన్నీ విషయాలు చూసినట్లయితే your heart is deceiving you. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. That is what happened with Samson. సంసోను కూడా జరిగింది అదే. He knows that he's going to fall. దానిలో పడతబోతున్నాడని తెలుసు. He's going to fall and he's going to disobey God. దేవునికి అవిధేయుడుగా మారబోతున్నాడని తెలుసు. There was the Holy Spirit on him. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉందని తెలుసు. But yet అయినను he went and told the truth. వెళ్ళి సత్యాన్ని చెప్పేస్తూ ఉన్నాడు. My dear friends, this is what the young people has to be very careful. యవ్వనస్తులైన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. We think somebody, even the bigger, the pastors, the church believers, everybody, the heart somebody says us, brother, you're great, means our hearts gets lifted up. మన సంఘంలో వారికి సంఘ పెద్దలు గాని లేకపోతే సంఘంలో ఉన్న కాపరు గాని, బ్రదర్ మీరు చాలా బాగా పనిచేస్తున్నప్పుడు మన హృదయంలో అహంకారం పెరుగుతూ ఉంటుంది. Then how do I know that I'm not going to fall? How do I know that I'm getting deceived? నేను మోసగించబడుతున్నానన్న విషయం నాకు ఎలా అర్థమవుతుంది? When you have the Bible as truth of God. దేవుని వాక్యము సత్యముగా నీ చేతిలో ఉన్నప్పుడు, So that is why every time we need to go back to the word. అందుకే ప్రతి విషయంలో దేవుని వాక్యం వైపే మన దృష్టి I నిలపాలి. know we all as a Pentecostal we depend so much on the Holy Spirit and I praise God for that. పెంతెకోస్తు వారిగా మనం ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ పైన ఆధారపడతాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. But he forgot the Nazarite vow and he forgot what has God commissioned him to do. కానీ అతడు నాజీరు చేయబడిన వాడని దేవుడు ఏ ఆజ్ఞను తనకిచ్చాడో ఆ విషయాన్ని విస్మరించిన వాడిగా His ఉన్నాడు. parents told him, why are you going and searching a girl from Philistines? We have so many young people here. మన జనాంగంలో ఎంతో మంది ప్రజలు ఉండగా ఫిలిస్తీన్లలో ఉన్న ఆ స్త్రీని ఎందుకు చూడడానికి వెళ్తున్నానని తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు. You know what? He got deceived అతడు మోసగించబడింది ఏంటో తెలుసా? by his feelings and by heart. అతని అనుభూతి, అతని హృదయము. That is why when we are into that position, let's come back to the word. ఎప్పుడైతే మనం ఒక భయంకరమైన స్థితికి వెళుతున్నామో తిరిగి దేవుని వాక్యం దగ్గరికి And our రావాలండి. feelings are so powerful, my dear friends. మన అనుభూతులు ఎంత శక్తివంతమైనవంటే It will overtake everything. సమస్తాన్ని అధిగమించి వెళ్తా ఉంటాయి అవి. You try the word, because sometimes when I was meditating the word, how come when the Holy Spirit is so powerful, how he falls for such easily? పరిశుద్ధాత్ముడు అంత శక్తివంతుడు అయి ఉన్న తర్వాత కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు తెలుస్తుంది ఏ రీతిగా నేను దశలో పడిపోతూ ఉన్నాను. That is the human nature. అది మానవ స్వభావం. అది From the time we seen that, అది మనం గమనించిన క్షణము నుండి in everything, if you see the Old Testament and every king we see that when they go to the Lord, God blesses them, then he becomes prideful, they fall. పాత నిబంధన గ్రంథంలో రాజులను చూస్తూ ఉంటాం. వారు దేవుని దగ్గరికి వెళ్తారు, మొర పెడతారు, దేవుడు కనికరం చూపుతారు, ఆశీర్వదించబడిన తర్వాత గర్వించి కూలినట్టుగా చూస్తూ ఉన్నాం. Every time that is an issue. ప్రతిసారి జరిగిన విషయం అదే. But still after men after another, they keep falling. వారు ఒకరి తర్వాత ఒకరు పడిపోతూనే ఉన్నారు. All I want to tell is, young people, the feelings are so powerful, you don't even know. యవనస్తులరా, మన అనుభూతులు ఎంత ప్రమాదకరమైనవి, ఎంత అంటే మనం పడిపోతున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. Check. So that is why when we look for the heart, it is so dangerous. అందుకే హృదయము చాలా ఘోరమైనది, భయంకరమైనది. And remember, Delilah did not give up. దెలీలా విడిచిపెట్టలేదండి. Delilah never gave up. ఎప్పుడు విడిచిపెట్టలేదు. She kept pestering him. ఆయనను ఆ ఒత్తిడి చేస్తూనే ఉంది. Satan knows the same thing. The hearts and feelings are so powerful. అపవాది దాన్ని ఎరిగి ఉన్నాడు. ఈ హృదయము, ఈ అనుభూతులు ఎంత శక్తివంతమైనవి. So it keeps attacking every day. Today you say, for example, you go one place and you get tempted. You get victory over it. Next day you'll get again. నీవు ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళావు, శోధించబడ్డావు, ఆ శోధనను అధిగమించావు, ఆ తర్వాత మళ్ళీ వెళ్తావు, ఆ అనుభూతిని కనపడుతూ ఉంటుంది. I know one young person, he used to tell, Anna, I used to pray, I used to cry. Next day I go to college, I see girls and I fall down. ఒక యవనస్తుడు నాతో చెప్పాడు, అన్న నేను ఎంతో ప్రార్థన చేస్తాను, దేవుని సహాయం ఎంతో పొందుకుంటాను, కానీ రెండో రోజున కాలేజీకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు చూడగానే నేను పడిపోతాను. And he's genuine. అతడు చాలా తన మాటల్లో యథార్థంగా ఉన్నాడు. And he's crying out, I'm not able to overcome that. నేను దాన్ని జయించలేకపోతున్నానని కన్నీరు కారుస్తూ ఉన్నాడు. And Satan keeps attacking every day because it knows the weakness. The heart and the feelings are so powerful. When it comes and attacks, we will fall flat no matter
how powerful we are. అపవాది దాన్ని ఎరిగిన వాడే ప్రతి దినము శోధనను తీసుకొస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఈ అనుభూతులు అనేవి, ఈ హృదయం అనేది ఎంత బలహీనమైనదో అపవాది ఎరిగి దాడి చేస్తూ ఉన్నాడు. That is why Paul says, I die daily. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ప్రతి దినము చనిపోతూ ఉన్నాను. Why? He's a superman, he's lifted into the third heaven. ఎందుకు మూడో ఆకాశమునకు అతడు ఎత్తబడ్డాడనంటే, But still he says, I die daily. అయినా నేను ప్రతి దినము చస్తూ ఉన్నాను. It doesn't matter, because that's what I always tell, that Paul had all the gifts, he was filled with the Holy Spirit, but yet he says, I come and die daily. ఆయన ఎన్నో దేవుని యొక్క కృప పొందిన వాడుగా ఎన్నో వరములు కలిగిన వాడున్నా గాను ఒక్క మాట చెప్తున్నాడు, నేను ప్రతి దినము చనిపోతూ ఉన్నాను. The next point is, తర్వాత అంశం ఏంటంటే, Samson's devotion is more towards Delilah. సంసోను యొక్క దైవికత, ఆరాధన ఆ దెలైలా పైన ఎక్కువగా ఉంది. This afternoon we may not have Delilahs, ఒకవేళ మన జీవితంలో దలైలా లేకపోవచ్చుండి, but there are so many idols in our life. మన జీవితంలో అనేక రకములైన విగ్రహాలు ఉన్నాయి. You know, youth people, one David Wilkerson is a great preacher in New York. He told one thing. ఒక గొప్ప దైవజనుడు ఒకసారి ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, You know what? Satan could not attract young people in the Christian world. క్రైస్తవ సమాజంలో ఉన్న యవనస్తుల్ని అపవాది ఆకర్షించలేకపోయినను. So he came as a music in the churches. అందుకే ఆ యవనస్తులను ఆకర్షించడానికి సంగీతం అనే రూపంలో వచ్చాడంట. It's like a wolf in sheep's clothing. అతడు ఈ గొర్రె బొచ్చు ధరించిన ఆ తోడేలు లాగా ఉన్నాడు. And he said, rather than church impacting the world, సంఘము లోకాన్ని ప్రభావితం చేయడానికి బదులు, but the world is impacting the church. లోకమే సంఘాన్ని ప్రభావితం చేస్తుంది. Maybe you're telling, I'm only worshiping God, that's okay. నువ్వు అనొచ్చు, నేను దేవుని మాత్రమే ఆరాధన చేస్తున్నానని. If that has become our idol, ఒకవేళ అదే మనకు ఒక విగ్రహముగా మారినట్లయితే, that is what Satan wants. అదే అపవాదికి కావాల్సింది. Because it's not just the music. My dear friends, music is good. You know, we will worship in the heaven. I'm not denying that fact. సంగీతము మంచిది, సంగీతంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆ వాస్తవాన్ని నేను నిరాకరించడం లేదు. But the problem is, we have some other idols in our lives apart from God. కానీ సమస్య ఏంటంటే, వేరే ఏవో విగ్రహాలు మన జీవితంలో స్థానాన్ని కలిగి So ఉన్నాయి. Satan won't come like, oh, I'm coming, Satan, and going to attack you. This is not going to come like that. అపవాది నేను వస్తూ ఉన్నాను, మీ పైన దాడి చేస్తానని మన మీదకి రావడం లేదు. That's the first thing I said. The heart and the feelings is try to attack that. అతడు మన అనుభూతులను, హృదయాన్ని పైన దాడి చేయడానికి The next one he says, come to me, that's okay. You're worshiping Lord, you do that, and you get engraved in that music, and you forget completely the Lord. You just keep enjoying the tunes of the music. నువ్వు చాలా బాగా చేస్తున్నావు, సంగీతాన్ని బాగా వాయిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి మర్చిపోయి సంగీతంలో మునిగితేలు నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళిపోమని చెప్తూ And ఉంటాడు. there is no hunger for the Lord. దేవుని కొరకైన తృష్ణ లేని స్థితిలో ఉంటావు. There is a church in America, what they do is after the music everybody leaves. ఒక సంఘం ఉందండి అమెరికా దేశంలో. ఆ సంఘంలో ఏంటంటే, సంగీతం పాటలు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. My dear friends, don't get me wrong. I'm not telling that we should not have worship. దయచేసి నన్ను తప్పుగా మీరు ఆలోచించవద్దండి, నేను ఆరాధన సంగీతానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. But if that becomes your idol, ఒకవేళ ఆ సంగీతమే నీ యొక్క ఆ విగ్రహం అయితే, సమస్య ఏంటో చెప్తూ ఉన్నాను. then we will not know, like Samson, we will become blinded. సంసోను ఏ రీతిగా గుడ్డివాడయ్యాడో మనకు కూడా తెలియదు, ఎప్పుడు మనం గుడ్డివాళ్ళం. So what do we do? I'm going to wrap up soon. నేను చాలా త్వరగా ముగించబోతున్నాను. Then what are you going to do, Lord? Okay, the Samson has feared this, he has this problem, then he has fallen, he has become blinded. Then how do I know if Samson himself has fallen? What is my state? సంసోను అనేక దశల్లో, అనేక సందర్భాల్లో, రకరకాల అనుభూతుల మధ్య అన్ని అనుభవిస్తూనే పడిపోతే సామాన్యుడనైన నా పరిస్థితి ఏంటి? That's why Romans 12:2 says, renew your mind. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే రాయబడి ఉంటుంది, మీ హృదయంలో నూతన పరచాలి మీ ఆలోచనలను. By reading the word, you know, the imaginations of the minds are so powerful. మన ఆలోచనలు, మన ఊహలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే, Our heart and our feelings go where we ourselves cannot go in person. మనము వ్యక్తిగతంగా మనకు మనంగా వెళ్ళలేని ప్రదేశాలకు మన అనుభూతులు, మన హృదయం వెళ్ళిపోతా ఉంటుంది. You want to kill someone, నువ్వు ఎవరినైనా చంపాలి అనుకుంటే you can kill in your heart. నువ్వు హృదయంలో చంపేసేవచ్చు వాళ్ళని. If you want to, you know, if you want to have a relationship with some person, ఏ వ్యక్తితోనైనా నువ్వు ఒక బంధాన్ని కలిగి ఉండాలనుకుంటే, you don't have to go in person, you can lust in your own heart. నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోక్కర్లేదు, నీ హృదయంలోనే వాళ్ళ పట్ల తప్పుడు బంధాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు. That is why I'm going back to the same point again.
The heart and feelings are so powerful, and the way we overcome is renewing our mind. అందుకే నేను అంశాన్ని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. మన హృదయము, మన అనుభూతులు చాలా ప్రమాదకరమైనవి. Because I'm మన not- నూతన పరుచుకుంటే తప్ప మనం I మారలేము. wanted to tell something about how powerful the mind is. మన మనసు ఎంత శక్తివంతమైందో నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. But maybe I may not go in detail in that. నేను దానిని చాలా వివరంగా వెళ్ళలేకపోతూ ఉన్నాను. Because many times we don't even know our mind thinks and they're so powerful. మన మనస్సు ఎంత శక్తివంతమైందో కూడా గ్రహించలేని స్థితిలో చాలా సార్లు మనం ఉంటూ ఉంటాం. In Genesis, we see that the Babel tower, they're building it. ఆ బైబిల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఒక పెద్ద గోపురాన్ని నిర్మిస్తూ ఉన్నారు. You can go home and read it. ఆ యొక్క వాక్య భాగాన్ని మీరు గృహాలకు వెళ్ళి చదవచ్చు. It talks about the Genesis chapter 11. ఆ ఆదికాండము 11వ అధ్యాయంలో నుండి ఆ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాము. There's only one thing I want to read, that just to emphasize how powerful the mind is. మనిషి యొక్క మనసు ఎంత శక్తివంతమైందో తెలియచేయడానికి ఒక వచనం నేను చదవాలని And ఆశిస్తున్నాను. you all know there's a man called Nimrod, the son of Cush. ఆ నిమ్రోద్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. So he all builds up the people, ఆ ప్రజలందరినీ సమకూరుస్తాడు. and he wants to build the tower and that reaches the heaven. ఒక గొప్ప గోపురాన్ని కట్టాలి, అది ఆకాశమును అంటేటట్టుగా ఉండాలని అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. There may be theological debates that it is a spiritual building or it's a virtual building or a physical building. వేదాంత పరంగా ఎన్నో రకాలైన ఆలోచనలు దాని మీద జరిగి ఉన్నను. అది ఆధ్యాత్మికమైన భవనమా లేకపోతే ఒక ఆకార రూపంగా కట్టబడిందని. So chapter 11 verse 3 and 4 we see that. Fourth one, 11వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసినట్లయితే, read the fourth verse. 4వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మరియు వారు మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. So they're all just talking. వారు కేవలం మాట్లాడుకుంటూ ఉన్నారు. They're getting the bricks and everything. They're getting the materials to build. వారు మట్టిని తీసుకొస్తున్నారు, వాటన్నిటి తీసుకొచ్చి సిద్ధపరుస్తూ ఉన్నారు. But see the fifth verse. కానీ 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, 5వ వచనంలో యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, ఒక్క నిమిషం, నరుల కుమారు కట్టిన పట్టణము. But he didn't say that he built it. They're just gathering the materials. అక్కడ మనం చదివినట్లయితే కేవలం వాళ్ళు వస్తువులను సమకూర్చుకుంటున్నారు అంతే. What did the fifth verse say? కానీ 5వ వచనం ఏం చెప్తూ ఉంది? The tower, చదవండి అది. అక్కడ మనం చదువుతూ ఉన్నాము, నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును. ఇంకా కట్టలేదు కదా. They're just gathering the material. Then it's a Christ who's telling, Jesus telling that I have come down and see they've already built the tower. వాళ్ళు అక్కడ అసలు కట్టలేదు. కానీ పరిశుద్ధ దేవుని యొక్క కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, వారు కట్టినది చూడడానికి నేను దిగి వస్తున్నా. What is that? దాని అర్థం ఏంటండి? They didn't build it, right? కట్టలేదు కదా. Then why the Lord said I've already seen they are built? ఎందుకు ప్రభు ఆల్రెడీ వారు కట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు? That is what the imagination of the mind they did it. మన ఊహల్లో మనము చేయగలిగిన కట్టడాన్ని గురించి అది సూచిస్తూ ఉంది. But when he builds that, ఎప్పుడైతే వారు దాన్ని కట్టారో in their mind, వాళ్ళ మనస్సులోనే నిర్మాణం అయిపోయింది. you know what the Lord did? ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? Did he change the mind? ఆయన వాళ్ళ మనసులో ఏమైనా మార్చారా? Hello? Did he change the mind? అమ్మ, వాళ్ళ మనసుల్ని ఆయన మార్చారా? Why? ఎందుకు? The mind is so powerful that God has given to the humans and he wants to give the free will. మనిషి మనస్సు ఎంతో శక్తివంతమైంది. వారికి చాలా స్వతంత్రతను దేవుడు వారికి ఇచ్చారు. That's why he changed the language. అందుకే ఆయన మనసులు మార్చాల, భాషను మార్చేశాడు అంతే. My dear friends, always we have the mind, God gives it, but there is already God's will in front of us. దేవుడు మనకు మనస్సు ఇచ్చారు, అయినా ఆ మనసు కంటే ముందు దేవుని చిత్తం అనేది ఒకటి సిద్ధముగా మన కొరకు ఉన్నది. No, more than sorry, but it's not God will. There are options. God gives us a free will to choose. మన ముందు దేవుడు ఏది మనం ఎంచుకోవాలో మనకు స్వంతగా ఆలోచన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. One youngster came to me one day. ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. ఒక He had some weakness. అతనికి బలహీనత ఉంది. He said, "Anna, when I know the man is so weak, ఆ వ్యక్తి బలహీనంగా ఉన్నాడనే సంగతి నాకు I'm not able to come out of his weakness." ఈ బలహీనత నుంచి బయటికి And he was రాలేకపోతున్నాను. crying, ఏడుస్తూ ఉన్నాడు. suffering for many years. అనేక సంవత్సరాలుగా బాధ కన్నీరు And కారుస్తున్నాడు. he's telling, "Lord, why did you make me like this when you know I'm so weak?" నేను బలహీనుడని తెలిసినాక ప్రభు నన్ను ఎందుకు ఇలా చేసావని My dear అడుగుతున్నాడు. friends, God will never take away the free will. నీ దగ్గర ఈ
ఇచ్చిన ఆ స్వతంత్రతను దేవుడు ఎప్పుడు నీ యొద్ద నుండి తీసివేయడు. The reason, ఎందుకనగా the day he takes away the free will, ఎప్పుడైతే నీ యొద్ద నుండి నీ స్వతంత్రతను దేవుడు తీసేస్తాడో it is called an oppression but not an obedience. అది అవిధేయతగా, అది నీకు విధేయతగా నీ జీవితంలో కనపడదు. అది It's called oppression. బలవంత పెట్టడం. ఖచ్చితంగా నీ మీద ఒత్తిడి తీసుకొచ్చి That is why we have 2 trees in Garden of Eden. అందుకే మనకి ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయి. Not 1 tree. ఒక చెట్టు కాదు, 2 చెట్లు ఉన్నాయి. He did not put the lights and the fire barbed wire around the trees and said, don't go. He gave 2 trees and he say, I want people to obey rather than force on them. దేవుడు ఆ చెట్టు చుట్టూ కంచె వేసి అగ్నిని పెట్టలేదు, కానీ వాళ్ళకు ఒక స్వతంత్రతని ఇచ్చారు. వీరు నాకు విధేయత చూపాలన్న మాట తెలియచేస్తారు. That is why, my dear friends, why I just distracted to the power of mind to tell you how powerful the mind is. Even the God says nothing can, next 6 verse చదవండి, it says nothing can stop him. దేవుడు అంటున్నాడండి, వాళ్ళు కట్టబోయే దానిని ఎవరు ఆపలేరు అంటున్నాడు. సృజించిన లోకాన్ని సృజించిన దేవుడే ఆ మాట అంటున్నాడు. చదవండి 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పనినయ్యనో చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. Did you see that? గమనించారా? The God of heaven is telling that nothing can stop it. ఆకాశములకు దేవుడు చెప్తూ ఉన్నాడు, వారిని ఏది ఆపలేదంట. That is the power of mind. మనిషి మనసుకున్న శక్తి అది. But at the same time he doesn't leave us like that. ఆ సమయంలో దేవుడు వారిని ఆ రీతిగా విడిచిపెట్టలేదు. That at that time, but I'm not going, that's a separate sermon subject. I'm not going into that Babel tower, but I just touched that to show what the power of mind is. ఆ అంశము వేరే, దానిపైన ఉపదేశము వేరే. నేను కేవలము మనసు యొక్క బలాన్ని చూపించడానికి అక్కడికి తీసుకుని వెళ్ళాను. So this evening, as this afternoon, I'm going to conclude. ఈ మధ్యాహ్న వేళ నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. What are the Delilahs in our life? మన జీవితంలో ఉన్న దళైల ఏంటి? What are the idols? Is it jobs? Is it my school? Is it my music? నా జీవితంలో ఉన్న దళిల ఎవరు? అది ఉద్యోగమా, లేకపోతే స్కూలా, సంగీతమా, ఎవరు? Samson could not recognize it because first thing he thought his strength is in hair. ఆ సంసోను దాన్ని గ్రహించలేకపోయాడు, ఎందుకంటే తన బలం అంతా తన చుట్టూ ఉందనుకున్నాడు. Next thing, because he was so successful, the Holy Spirit is so powerful, he thought that I'm doing on my own strength. అన్నిట్లో విజయం పొందుతున్నాడు, పరిశుద్ధాత్ముడు బలంగా తోడుగా ఉన్నాడు గనుక నేనన్ని నా బలముతో జయిస్తున్నాను అనుకున్నాడు. I'm getting so many blessings, God is blessing me, so he became blinded. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు అన్న ఆలోచనలో గుడ్డివాడిగా మారిపోయాడు. And despite knowing that Delilah is going to hand him over to the Philistines, he lied 3 times, but the 4th time he fell down. ఆ ఫిలిష్తీయుల చేతికి తాను అప్పగించబడతాడని తెలిసి కూడా 3 సార్లు అబద్ధం చెప్పాడు. 4వసారి తప్పకు తనే ఆ ఉచ్చులో ఇరుక్కుని పోయాడు. The reason is that he dependent on his heart and his feelings. తన అనుభూతుల మీద, తన హృదయం మీద ఆధారపడిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. My dear friend, Samson is such a strong person. సంసోను ఎంతో బలవంతుడు. ప్రియ స్నేహితులారా, he could handle thousands of Philistines. వేల కొలది ఫిలిష్తీయులను ఒక చేతితో ఓడించగలిగిన వాడు. But he could not handle one Delilah. ఒక్క దెలీలాను జయించలేకపోయాడు. This evening I'm going to conclude what I'm telling is everyone may have own Delilahs. మనందరి జీవితంలో ఈ మధ్యాహ్నం వల్ల నేను చెప్తున్న మాట ఏంటంటే, నీకు సంబంధించిన దెలీలా ఎవరో ఒకడు ఉండొచ్చు. It may not be a woman or a man. ఒకవేళ ఒక స్త్రీ అవ్వకపోయి ఉండొచ్చు, ఒక పురుషుడు అవ్వకపోయి It ఉండొచ్చు. may be your pride, ఒకవేళ నీ గర్వమై ఉండొచ్చు, your anger, నీ కోపమై ఉండొచ్చు, or otherwise it may be your jealousy. ఒకవేళ నీలో ఉన్న ఓర్వలేని తనమై ఉండొచ్చు. This all becomes idols. ఇవన్నీ విగ్రహాలుగా నీ జీవితంలో ఉంటాయి. If you don't handle that one weakness, completely you'll be pulled down. ఆ ఒక్క బలహీనతను నువ్వు అధిగమించలేకపోతే పూర్తిగా నేలకు నువ్వు కొల్చబడతావు. Maybe some of you say, Anna, I'm pretty good, I'm in the Lord, I'm nicely growing and doing everything. మీలో కొంతమంది చెప్పొచ్చు, అన్న నేను చాలా చక్కగా ఉన్నాను, ప్రభులో ఎదుగుతున్నాను, నా జీవితం చాలా బాగుందని. But are you living the Lord as per his plan? దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవిస్తున్నావా అన్నది ప్రశ్న. I'm going to conclude by telling one story. ఒక కథ చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. There is a Sunday school teacher. ఒక సండే స్కూల్ టీచర్ ఉన్నారు. He said to the young people, ఆ యవనస్తులతో ఈ రీతిగా చెప్పారు. to the Sunday school people, he said, సండే స్కూల్లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. my Sunday school teacher is my second best thing I'm doing. సండే స్కూల్ పరిచర్య అనేది నా జీవితంలో చేయుచున్న అత్యంత శ్రేష్టమైన రెండవ కార్యం. So they asked, why it is your second best? వాళ్ళు అన్నారు, ఎందుకు ఇది రెండవ స్థానాన్ని కలిగి ఉంది? So he said when he was young, he got to go to a chance to go to missionary in Africa. ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు మిషనరీగా సువార్థీకరణ నిమిత్తము ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి అవకాశం కలిగింది. But he was loving one girl. అక్కడ ఒక యవనస్తురాల్ని, అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు.
She said, choose either me or Africa. ఆమె నేనా ఆఫ్రికానా ఒకసారి నువ్వు తీర్మానం చేసుకోమని చెప్పింది. So he thought, okay, after marrying, I will convince her and I will take her also to Africa. ఏమనుకున్నాడంటే పెళ్లి చేసుకుందాము, పెళ్ళైన తర్వాత ఒప్పించి ఆమెను కూడా ఆఫ్రికాకి తీసుకెళ్దాం అనుకున్నాడు. But in the busyness of the life, ఆ జీవితంలో ఉన్న ఆ ఒత్తిళ్ల మధ్యలో he forgot that. ఆ విషయాన్ని మర్చిపోయాడు. He got a baby girl. ఒక కుమార్తె పుట్టింది. Then one day the girl was playing in the park. ఆ చిన్న బిడ్డ ఒక దినాన ఆ మైదానంలో ఆడుకుంటూ ఉంది. Some accident happened. Her head hit the bench and she died. ఆ పాప ప్రమాదవశాత్తు ఒక బల్ల మీద పడి తల పగిలి చనిపోయింది. Then by the time he was already 40. అప్పటికి ఆ 14 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాల వయసు. He was 40. 40 సంవత్సరాల ప్రాయం He took కలిగినాడు. the girl in his hands. తన చేతుల్లో బిడ్డను తీసుకున్నాడు. Then he said, ఒక మాట అన్నాడు, I could not live the God's planned life. నేను దేవుడు కోరిన జీవితాన్ని జీవించలేకపోయాను. And he continued as Sunday school teacher. సండే స్కూల్ టీచర్ గా తన జీవితాన్ని కొనసాగించాడు. That is why he said, this is my second best. నేను రెండవది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యలో రెండవ స్థానంలో ఈ పని చేయగలుగుతున్నాను. This evening, this afternoon, ఈ మధ్యాహ్న వేళ I want to ask Lord, what is the thing that is doing it? What is the thing that is bothering us? నా ఆలోచనలు మా మనస్సులను అభ్యంతర పెడుచున్నది ఏంటి? Maybe as you go by, each and young people, I want everyone to succeed, everyone to grow, and everyone be fruitful, both materially and spiritually. యవనస్తులుగా మీరందరూ ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఈ లోకపరంగా అభివృద్ధి చెందాలని, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, క్షేమాభివృద్ధి నొందాలని నేను కోరుతున్నాను. But remember one thing. ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి. I don't know what are this one weakness we may have, each one of us. మనలో ఎవరిలో ఎలాంటి ఆ ఒక్క బలహీనత ఉందో మనకు తెలియదు. But if you don't address that, ఆ బలహీనతను గాని నీవు జాగ్రత్తగా పరిశీలించి చూడకపోతే, despite learning the Samson story, సంసోను యొక్క జీవితాన్ని మనం ధ్యానించిన తర్వాత see there, even if you see the life of the king Hezekiah, హిజ్కియా జీవితాన్ని మనం చూచిన తర్వాత కూడా he was sick. బలహీనుడయ్యాడు. He pleaded the Lord. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. He got extension of 15 years in his life. 15 సంవత్సరాల వయో పరిమితిని పెంచుకోగలిగాడు. But after some time, we all know he died because of his pride. అతనికున్న గర్వాన్ని బట్టి మళ్ళీ అతడు తర్వాత కొంతకాలానికి పడిపోయాడు. Samson had that weakness. సంసోనుకి ఒక బలహీనత ఉంది. He got used mightily. దేవుడు ఎంతో శక్తివంతంగా సంసోను వాడుకున్నాడు. Holy Spirit was on him. పరిశుద్ధాత్ముడు తన మీద ఉన్నాడు. He killed so many people. అనేకులను అతడు చంపిన వాడుగా ఉన్నాడు. But you know what God's mercy is? ఆయన పైన ఉన్న దేవుని కనికరం ఏంటో తెలుసా? Even though he had that weakness, అతనిలో బలహీనత ఉన్నను, even though he is disobeyed God, దేవునికి అవిధేయుడుగా ఉన్నను, even the Philistines have gouged his eyes, ఆ ఫిలిష్తీయులు అతని కళ్ళు పెరికి వేసినను, but when he came humbly before the Lord, దేవుని సన్నిధిలో తను తగ్గించుకుని వచ్చినప్పుడు, Lord help me, forgive me, అయ్యా నన్ను క్షమించి కనికరం చూపమన్నప్పుడు, you know what, he ended up in the hall of faith in Hebrews 11. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితాలో అతను ఉండగలిగాడు. You know what is an important? ఈ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? We may be doing wrong, మనం తప్పు చేస్తూ ఉండవచ్చు, we may be giving the weaknesses, మన బలహీనతలు మన వెంట వస్తూ ఉండవచ్చు. if we don't realize it, కానీ ఆ బలహీనతను ఏంటో మనం గ్రహించలేకపోతే, then we will never ask for recovery from that. దాని నుంచి మనం తిరిగి సరి చేయబడడానికి, తిరిగి బలం పొందుకోవడానికి ఇప్పుడు అడగలేం. See, the God does not have a problem if you are blind. మనము గుడ్డివారిగా ఉన్నంత మాత్రాన దేవునికి సమస్య కాదండి. The problem is if we don't know we are blind, then it's a problem. మనము గుడ్డివారం అన్న సంగతిని గ్రహించకపోవడమే పెద్ద సమస్య. That is what happened with Samson. సంసోనుకు జరిగింది అదే. He was blind. అతడు గుడ్డివాడయ్యాడు. He never realized that the God left him. తనను దేవుడు విడిచి వెళ్ళాడన్న సంగతి అతడు గ్రహించలేకపోయాడు. That is the most dangerous thing any believer can be. ఏ విశ్వాసి జీవితంలోన ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. That is what the church of Laodicea thought they're doing good, but they were blind. That's God is telling, I'm going to give you eye salve. లవోదికీయ సంఘాన్ని గురించి మనం చదివినప్పుడు ప్రభు చెప్తున్న మాట సంఘంతో దాని గురించి మనం చూస్తూ ఉన్నాము. That's why many times, God sometimes chastises us. శిక్షిస్తాడు మనకి. దేవుడు మనల్ని శిక్షించినా కానీ, sometimes even because he doesn't want us to be perished, మనం నశించిపోవడం దేవునికి ఇష్టం. so even we are going disobedient, దేవునికి అవిధేయులుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. that's what that happened with him. సంసోనుతో జరిగింది అదే. He was getting used, but they were Philistines taken away and they gouged his eyes. ఆయన కన్నులు ఫిలిష్తీయులు పెరికి వేశారు. ఆయన దేవుని సన్నిధిలో ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు మళ్ళీ. బట్ అంతవరకు అందరం వెయిట్ చేద్దామండి.
కళ్ళు పీకివేయబడే స్థితి వరకు Do we need to wait until God chastises us? దేవుడు మనల్ని శిక్షించే వరకు, No. పరీక్షించే వరకు, When God is speaking to us. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. That's what I said, when you build up this foundation. ఎప్పుడైతే క్రీస్తు పైన నీ పునాదిని When you put వేసుకోగలుగుతావో, those 3 points on this one and you meditate it, ఈ 3 అంశాలు దానిపైన పెట్టి ధ్యానం చేస్తావో, then it doesn't matter what temptation I get it. ఏ శోధన నన్ను వెంటాడినా I always say one thing. ఒక విషయాన్ని నేను చెప్తాను. There is a building. ఒక కట్టడం ఉంది. You can say, Lord, help me not to get cyclone, not to get problems, not to get everything. ఈ యొక్క భవనం మీదకి ఎలాంటి వరదలు రాకూడదు, ఎలాంటి భూకంపం రాకూడదు, ఎలాంటి సమస్య రాకూడదు ప్రార్థించవచ్చు. That is one prayer. ఒక రకమైన ప్రార్థన But అది. there is another prayer. మరొక ప్రార్థన ఉంది. I will build my house and foundation so strong. నేను ఎంతో బలమైన లోతైన పునాది నేను కట్టాలంటే, I don't mind if the storms come, temptation come, trials, I will be relaxing. వరదలు వచ్చిన, శోధనలు వచ్చిన, ఆటంకాలు వచ్చిన, నేను స్థిరముగా ఉన్న దాన్ని బట్టి కలవరపడలేని స్థితిలో నేను So ఉండగలను. this evening, this afternoon, ఈ మధ్యాహ్న వేళ as you depart to this place, ఈ స్థలం నుంచి మీరు వెళుతూ ఉన్నప్పుడు, whether you go to your college, మీ కాలేజీకి మీరు వెళ్ళినను, whether you go to your job, మీ యొక్క ఉద్యోగాలకు మీరు వెళ్ళినను, whether wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినను, please remember that. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. Be cognizant and be recognizing the weakness we have. మనకున్న బలహీనత మీద మనం దృష్టి నిలపగాలి. Yes, we may be getting used mightily. మనము చాలా బలముగా వాడబడుతుండొచ్చు. I may be using church in singing songs. నేను సంఘంలో పాటలు పాడుతూ బహుబలంగా వాడబడుతుండొచ్చు. Nobody will point what the weaknesses you have. You know it better. We all know ourselves what that weakness is. మన బలహీనతలను ఏలెత్తి చూపించే వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు, కానీ మన బలహీనత ఏంటో మనకు బాగా తెలుసు. The mighty people have fallen because they did not address the weaknesses. ఎంతో శక్తివంతము బలవంతులైన వారు వారి బలహీనతలను సరి చేసుకోక నేలకూలిన వారు. Recently in America, there are big pastors, mega churches pastors. ఎంతో పెద్ద పెద్ద సంఘములకు కాపురులుగా ఉన్నవారు ఈ మధ్యకాలంలో అమెరికాలో 10,000, 20,000 people. 10,000, 20,000 మంది సంఘస్థులుగా ఉన్న కాపురులు. They're all resigning it because of weaknesses. వారికి ఉన్న బలహీనతలను బట్టి వారు ఉద్యోగాలకు How can they build a 10,000, 20,000 people church with the weakness? ఏ రీతిగా బలహీనులై వారు 10,000, 20,000 మంది సంఘస్థులు కట్టగలిగారు. It's the same thing like this. The Holy Spirit was coming on Samson. సంసోను మీద ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు, ఆ రీతిగానే God is showing mercy and grace. దేవుడు కృపా కనికరములను చూపుతూ ఉన్నాడు. But let's not take that mercy and grace and think that I am spiritual and I am righteous. ఆ దేవుడు అనుగ్రహించే కృపా కనికరలను చూసి నేను భక్తి పరుడను, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్న భావనలో మనం బ్రతకూడదు. If you're living like that, let's ask Lord, open my eyes and give me an eye salve. ఆ కాటిక ఇవ్వమని అడుగుతామండి. ఒకసారి మనం అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే ప్రభువుని మనం వేడుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Every eye close. నేను ఇక్కడితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. This evening my prayer is, ఈ మధ్యాహ్న వేళ నా ప్రార్థన ఏంటంటే, Lord, what is that Delilahs in our life? మా జీవితంలో ఉన్న దెలీలాలు ఎవరు? Is it what? Anger? కోపమా? Is it jealousy? లేక ఓర్వలేనితనమా? Is it unforgiveness? క్షమించరాని మనస్సా? I told an example just for one anger. 18-year-old boy is spending rest of his life in the ఒక prison. ఉదాహరణ చెప్పాను. 18 సంవత్సరాల యవనస్తుడు కోపమును బట్టి తన మిగిలిన జీవితం అంతా చెరసాల్లో గడిపేయాల్సి Remember వచ్చింది. one thing, if you don't address any of these weaknesses, నీ జీవితంలో ఉన్న చిన్న చిన్న బలహీనతలను సరి చేసుకోకపోతే they will become a stronghold. మీ జీవితంలో అవే బలమైన ఆటంకాలుగా మారుతాయి. దుర్గములుగా మారిపోతాయి. మీకు దుర్గములుగా, అవి అడ్డుగా నిలబడిపోతాయి. The moment it becomes a stronghold, ఎప్పుడైతే అది బలమైన దుర్గముగా మారుతుందో it becomes a more time. నీకు చాలా సమయం కావాల్సి Young people, I'm telling that what you're watching every day on your phone and on your YouTube, be careful. నీ ఫోన్ లో, నీ యూట్యూబ్ లో నువ్వేం చూస్తున్నావో యవ్వన బిడ్డ జాగ్రత్తగా That is the most dangerous thing. As I said, the feelings and the heart, the Satan attracts that and it becomes a stronghold. నీ ఆలోచనలు, నీ హృదయ ఆలోచనలను అపవాది ఎరిగిన వాడే వాటినే ఆయుధముగా, ఆటంకముగా, దుర్గముగా నీకు అడ్డు వేస్తాయి. Before it become too late. అది ఆలస్యము కాకముందే. As I said, one brother was watching phone all the time. ఒక యవనస్తుడు ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉన్నాడు. Then one day he came and crying, Anna, ఒక రోజు వచ్చి ఏడుస్తున్నాడు. I'm not able to overcome my thoughts. నేను ఆలోచనలు నేను క్రమపరుచుకోలేకపోతున్నాను. I'm not able to overcome this anger. నేను ఆ కోపాన్ని నిలుపుకోలేకపోతున్నాను. When I see I get jealousy, when somebody gets more salary, I become jealous in my heart. ఎవరైనా ఎక్కువ శాలరీ తీసుకుంటే నాలో ఏంటో తెలియని అసూయ వచ్చేస్తుంది. My dear friends, if they don't address any of these ones, ఈ విషయాలు నువ్వు సరి చేసుకోలేకపోతే,
it will pull down like it pulled down Samson. సంసోనును పడవేసినట్టు నిన్ను కూడా అది పడవేస్తుంది. This evening, as we sing a song, I surrender all. ఐ సరెండర్ ఆల్ అనే ఒక పాట పాడుతూ ఉండగా, We all know that Telugulo కూడా ఉందండి అది. మనకు అందరికి తెలుసు కదండి, అది తెలుగులో Let's కూడా surrender. I'm not going to take more than 5 minutes. I know we are all hungry. మనం అందరం ఆకలితో ఉన్నాము. 5 నిమిషాల కంటే మించి నేను Let's తీసుకోను. surrender our heart. God needs to talk to us. ప్రభు మనతో మాట్లాడాలి. మన You say that, హృదయాలతో Lord, I just కర్పిద్దాం. maybe I walked in with such an weaknesses in this conference. ప్రభువా, నేను చాలా బలహీనతతోనే ఈ యొక్క యవనస్తుల సదస్సుకు Lord, వచ్చాను. help put these points, Lord, and say, Lord, help me. ఈ అంశాలను దేవుని సన్నిధిలో ఉంచి ప్రభు సహాయం చేయమని అడుగుదాం. Lord, I'm not able to live the plan that you have for us. For me. అయ్యా, నీవు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ప్రకారం నేను జీవించలేకపోతున్నాను. These weaknesses are pulling me. నా బలహీనతలను లాగివేస్తున్నాయి. Or maybe there may be idols I have built. నేను కట్టుకున్న ఎన్నో ఈ విగ్రహములు నా ఎదుట The ఉన్నాయి. music or anything, whatever, family, kids, job, finances. సంగీతము, కుటుంబము, పిల్లలు, ఆర్థిక పరమైనవి, ఉద్యోగపరమైనవి నా ముందు విగ్రహాలుగా ఉన్నాయి. Or I may be thinking God is blessing me, I'm righteous. ఓ దేవుడు, నేను నీతిమంతుడనని దేవుడు నన్ను దీవిస్తున్నాడు అనుకుంటున్నామేమో. But when you come and surrender to Him, ఆయన యుద్ధకు వచ్చి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు then God will open our eyes. మన నేత్రములను ప్రభు తెరుస్తారు. With my mind, with my flesh, I cannot do that. నా మనసుతోనూ నా శరీరంతో నేను ఆ పనిని చేయలేను. Because the heart and the feelings of mind are so powerful, it devoured the strongest man. ఈ హృదయము, హృదయానుభూతులు ఎంత బలమైనవంటే శక్తివంతుడైన వ్యక్తిని నేల కూల్చాయి. So this evening, as I'm going to sing the song, ఈ పాట పాడుతుండగా, anybody who yet says can come and sing the song. ఈ పాట పాడగలిగినారు అన్నట్లయితే దయచేసి మీరు కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. All to Jesus I surrender, all to Thee I freely give. I will ever love and trust Him in Your presence daily. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. Yesu Swami Niku Nena Samasametiru Ni Sanidhi ఆశతో సేవింతును నా సమస్తము, నా సమస్తము, నా పన్ను చేతులు తలంపులు అక్షరనైవే నా సమస్తము, నా సమస్తము. Surākṣa Yesu Swami Niku Nenu తీసివేటు దయాశం నిపుణే సమస్తము, అందరూ కూడా సమస్తము, సమస్తము, నా సురక్ష నీతు నా Shall we all close our eyes? Let's remember once again what Lord spoke to us. He spoke with everyone with His word. Let us take a right decision.
Lord, help me to be faithful in you, O Master. We thank you the word that you shared with us, O Master. Father, here we are, expecting your great anointing in our lives from today on. As we are in prayer, I request Sikandrabad area Pastor Garu